మన జీవితంలో పెద్ద సమస్యలు రావటానికి కారణం మన దగ్గర ఇల్లు లేకపోవటమో, డబ్బు లేకపోవటమో, రిలేషన్‌షిప్‌లో అండర్‌స్టాండింగ్ లేకపోవటమో అనుకుంటామండి. మన సమస్యల్లో చాలా భాగం మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయకపోవటం వల్లనే వచ్చింది అంటే మీరు నమ్ముతారా అండి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మీరెప్పుడన్నా విన్నారా అండి? ఎప్పుడన్నా మీకిలా అనిపించిందా? ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. ఆ ఒక్క క్షణం సైలెంట్‌గా ఉండాల్సింది. ఆ రోజు నిశ్శబ్దంగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో! అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. ఏండి దీనికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆ మధ్య 'దండోరా' సినిమా ప్రమోషన్ టైమ్‌లో శివాజీ గారు చెప్పేది మంచి విషయమే అయినా ఒక చిన్న మాట దొర్లారండి. ఆ వర్డ్‌కి కనీసం ఒక క్షణం కూడా పట్టలేదేమో కానీ దానివల్ల వచ్చిన కాంట్రోవర్సీ మనందరికీ తెలుసు. ఆయన ఎంత బాధపడ్డారో కూడా తెలుసు. సో, 'ఎక్స్ట్రార్డినరీ' మూవీ కూడా కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా అందరూ కూడా ఆదరించారు. ఒక మాట, ఒక కోపం, ఒక రియాక్షన్ ఇవన్నీ కూడా చాలా వరకు జీవితాల్ని ఎక్కడికో తోసేస్తదండి. సంతోషాన్ని అసలు కనుచూపు మేరలో కూడా కనిపించకుండా చేస్తది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో బాధల్ని తెచ్చేవి మన మాటలే అని అంటే అదేమి అతిశయోక్తి కాదండి. మన జీవితాన్ని చాలా సార్లు మన మాటలే నొప్పించాయి. మన రియాక్షన్సే దెబ్బతీశాయి. అలా అని కోప్పడ్డం తప్పా అండి? బాధపడ్డం తప్పా అండి? బాధలో ఒక మాట అనడం తప్పా అండి అంటే కాదండి. అస్సలు కాదు. కాకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? అసలు ఏం చెయ్యాలి? ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? వీటన్నింటి గురించి మనకి కొంచెం అవగాహన ఉంది అనుకోండి, జీవితంలో కొంత ఈజీగా వెళ్తామండి. లేకపోతే ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతాము. ప్రతి చిన్న విషయానికి బాధపడతాము. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటామండి. మన ప్రపంచం చాలా చిన్నది. మన భర్త, మన పిల్లలు, మన ఇల్లు ఇదే మన ప్రపంచం కాబట్టి మన దగ్గరికొచ్చేసరికి ఏ విధంగా మనం ఉండాలి అనేది ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. మనందరం బయటకు చాలా హ్యాపీగా కనిపిస్తామండి. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తాం. కానీ చాలా సెన్సిటివ్ అండి. చిన్న మాటకి బాధపడతాం. భర్త మాట్లాడకపోయినా, పిల్లలు చిరాగ్గా ఉన్నా, పరాగ్గా ఉన్నా, మన గుండె బద్దలైపోతది. మనసు ముక్కలైపోతది. ఏంటో తెలియని వెలితి. అవునా కాదా అండి? ఇలాంటి సిట్యుయేషన్‌లో కొంతమంది ఎక్కువగా తినేస్తారు. నాలాంటి దాన్ని ఎక్కువగా తింటానండి. అండ్ కొంతమందయితే నిరంతరం ఏడుస్తూ ఉంటారు. చిన్న మాటకి కన్నీళ్ళొచ్చేస్తాయి. అండ్ కొంతమంది మౌనంగా, స్తబ్దగా అయిపోతారండి. ఇవేవి కరెక్ట్ కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ముందు వారి మనసును వారు అర్థం చేసుకుంటారు. ఏదైనా చెయ్యబోయే ముందు ఒక క్షణం ఆలోచిస్తారు. వాళ్ళు రియాక్ట్ కారండి. రెస్పాండ్ అవుతారు. రియాక్ట్ అయ్యే ముందు ఒక క్షణం ఆలోచిస్తారు. వాళ్ళకెందుకు కోపం వస్తుంది? వాళ్ళకెందుకు బాధగా ఉంది? వారికెందుకు భయమేస్తుంది? ఈ విషయంలో వారికి వారే జడ్జ్ అండి. ఎందుకంటే ఇంత చిన్న విషయాల మీద అవగాహన లేకపోతే జీవితం మరింత అగాధంలోకి వెళ్ళిపోతుందండి. ఈ భావాలను మీరు కూడా హ్యాండిల్ చెయ్యాలి అని అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ రీసెంట్‌గా హైప్ అనే వర్డ్ వస్తుందండి. దానికి నాకు మీనింగ్ తెలీదు గానీ మీకు నచ్చితే తప్పకుండా హైప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈజీగా ఉండటం కోసం నేను టిప్స్ ఫార్ములాలో చెప్తానండి. ఎందుకంటే టిప్స్ అనుకోండి మనకి 1, 2, 3, 4, 5 ఒక 5, 6 చెప్పుకుంటే అందులో ఏ ఒక్కటన్నా సరే మన బ్రెయిన్‌లోకి వెలిగింది అనుకోండి, మనం ఫాలో అయితే చాలా హ్యాపీగా ఉంటామండి. టిప్స్ అంత ఈజీ ఇంకోటి లేదేంటి, ప్రతి దాన్ని కూడా మనం టిప్స్ ఫార్ములాలో చెప్తే మనకి బాగా గుర్తుంటుంది. మనం ఫాలో అవ్వటానికి బావుంటుంది. ఇన్నింటిలో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నా కూడా మనం మన సిట్యుయేషన్‌ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తామండి. సో టిప్ నెంబర్ 1, కోపం వచ్చినప్పుడు, మనసు వేడెక్కినప్పుడు, రగిలిపోతున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం కామ్‌గా ఉండండి. వెంటనే స్పందించకండి. సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మీ ఒక్క క్షణం కోపం కొన్ని సంవత్సరాల రిలేషన్‌ని స్పాయిల్ చేయొచ్చు. అది ఫ్రెండ్‌షిప్‌లో అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలో అయినా ఒక క్షణం కోపం, ఒక క్షణం అన్న మాట చాలండి. గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటది. ఆ టైంలో మీరు మాట్లాడాల్సి వస్తే ఒక్క క్షణం ఆలోచించి, ఈ మాట ఇప్పుడు అవసరమా? ఎందుకంటే ఇది చాలా కష్టమండి. ఎదుటివారు ఏదో చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిపోతూ ఉంటాము.
అది చాలా సహజం. అసంకల్పిత ప్రతీకార చర్య అని మనకి చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ! సో, ఏదన్నా సరే ఒక మాట హర్ట్ చేసినా, ఒక ఇన్సిడెంట్ మనల్ని బాధ పెట్టినా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడం చాలా సహజం. కానీ ఒక్క క్షణం ఆగి ఇది అవసరమా అని ఆలోచిస్తే మన జీవితాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామండి. చిన్న అలవాటు మన జీవితాన్ని రక్షిస్తదండి. ఇంక రెండోది మనలో చాలామంది నాకెందుకో బాధగా ఉంది, నాకెందుకో ఏడుపొస్తుంది, నాకెందుకో డల్‌గా ఉంది, నాకెందుకో ఏ పని చేయబుద్ధి కావట్లేదు, నాకు చాలా నిరాశగా ఉంది. ఎందుకో? కానీ అది నిజంగా బాధేనా అండి? అది భయమా? ఒకవేళ బాధ అనుకోండి లేదా భయం అనుకోండి, అది ఎందువల్ల వచ్చింది? నిర్లక్ష్యం వల్ల? జెలసీ వల్ల? లేకపోతే కుటుంబంలో రిలేషన్స్ బాగోలేకపోవడం వల్ల? ఒంటరితనం వల్ల? ఇది స్పెసిఫిక్‌గా మీకు తెలియాలి. ఒక బాధ వచ్చింది అంటే దానికి కారణం ఏంటి? చాలా చర్యలకు మన మనసు బాధపడతది. అలా అనేసి అవన్నీ కూడా ఒకే రకం అంటే కాదండి. కొన్ని భయం వల్ల వస్తాయి. కొన్ని ఒంటరితనం వల్ల వస్తాయి. కొన్ని మనకంటే ఎదుటివారి లైఫ్ బావుంది అని కంపేర్ చేసుకోవడం వల్ల వస్తాయి. జెలసీ వల్ల వస్తాయి. ఇగో వల్ల వస్తాయి. కాబట్టి మీరు ఈ విషయాల్లో క్లారిటీగా ఉన్నారు అనుకోండి. అది దేనివల్ల మీకు ఆ బాధ వచ్చింది అనేది మీకు తెలిసింది అనుకోండి. దాన్ని ఈజీగా కంట్రోల్ చేసుకుంటారు అండ్ ఈజీగా ఓవర్‌కమ్ అవుతారండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఎమోషన్స్‌కి పేరు పెట్టాలి. అప్పుడే మీరు దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ మూడోది, మన ఫ్యామిలీలో మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్లుగా మీకు అనిపించొచ్చు. మనల్ని దూరం పెడుతున్నారు అన్నట్టుగా మీకు అనిపించొచ్చు. అప్పుడు మీరు మీ వల్ల మిస్టేక్ అయిందా? మీరేమైనా చేశారా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని వరి అయిపోతూ ఉంటారు. ఒక మాట, వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే వాళ్ళు బిజీగా ఉండొచ్చు. వాళ్ళు స్ట్రెస్‌లో ఉండొచ్చు. మీ మీద కోపం లేకుండా ఉండొచ్చు. వాళ్ళ బిజీ షెడ్యూల్‌లో వాళ్ళకేదో స్ట్రెస్ ఉండి కొంచెం కామ్‌గా ఉండి ఉండొచ్చు. ప్రతిదానికి మీ మీద ఎందుకండి తీసుకుంటారు? ప్రతి విషయం మన మీదే అనుకుంటే మనం అలసటకు గురవుతామండి. కాబట్టి డోంట్ టేక్ ఎవ్రీథింగ్ పర్సనల్లీ. అలానే చర్యకు ప్రతి చర్య ఇది మనకి తెలుసు. తక్షణం ఏదో ఒకటి చెయ్యాలి. ఇది రియాక్షన్. కానీ ఆలోచించి చేస్తే రెస్పాండ్ అవ్వడం అంటారు. రియాక్షన్ వల్ల మనకి గొడవలు పెరిగితే రెస్పాండ్ అవ్వడం వల్ల గొడవలు సగానికి సగం తగ్గుతాయి. మొదటి దాని వల్ల గొడవలు పెంచుకుంటే రెండో దాని వల్ల పరిష్కారాన్ని పొందుతామండి. కాబట్టి రెస్పాండ్, డోంట్ రియాక్ట్. అంటే ఎలా అనుకుంటున్నారా? ఇక మీదట ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. మీరు అక్కడ చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు మీరు ఎలా చేశారు? మీరు ఎలా చెందారు? మీ వల్లే ఇదంతా. ఇలా కాకుండా ఇలా చేయటం వల్ల నాకు బాధగా ఉంది అని చెప్పి చూడండి. మొదటి దాంట్లో రియాక్షన్ కనిపిస్తే రెండో దాంట్లో మీరు చెప్పే దాంట్లో వాళ్ళు ఆలోచనలో పడతారండి. మీ గొడవ సగానికి సగం తగ్గిపోతది. వాళ్ళని బ్లేమ్ చేయకుండా, వాళ్ళని పాయింట్ ఔట్ చేయకుండా మీకు ఇబ్బంది కలిగిన విషయాన్ని వాళ్ళతో నెమ్మదిగా చెప్పి చూస్తే, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌తో మనకి సత్సంబంధాలు ఉండాలి. మనం సంతోషంగా ఉండాలంటే మన ఫ్యామిలీ మనకి ముఖ్యం. తెగే వరకు దేన్ని లాక్కూడదు. కొంతలో మన ప్రయత్నం ఉండాలి కాబట్టి ఏదన్నా సరే అవతల వారిని పాయింట్ ఔట్ చేసేదానికంటే కూడా మిమ్మల్ని మీరు మీ ఫీలింగ్స్‌ని పట్టించుకుంటూ వాళ్ళకి చెప్పారనుకోండి, కొంతలో కొంత గొడవ తగ్గుద్ది. అలానే ధర్మరాజు ఒక మాట అంటారండి. ఎవరన్నా సరే మనకి ఏదైనా బాధ కలిగిస్తే ఆ బాధను అవతలి వారికి చేయకుండా ఉండడమే నిజమైన ధర్మం అని. ఏ సిచ్యుయేషన్‌లో చెప్పారో నాకు తెలియదు కానీ నేనైతే ఇది నాకేదన్నా ఒక హర్ట్ కలిగే విషయం ఎవరన్నా చేస్తే నేను మ్యాక్సిమం అది ఆలోచించనండి. ఎదుటివారికి నాకు బాధ కలిగించే ఏ విషయం నేను ఎదుటివారికి చెయ్యను. అలానే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే అవతలి వారి కోణం నుండి మనం ఆలోచించాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా సరే మనతో కోపంగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో సమ్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంది. వాళ్ళు బయట స్ట్రగుల్ అవుతారు. పిల్లలన్నా స్కూల్‌కెళ్తే వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళైతే వాళ్ళ స్టడీస్ గురించి వాళ్ళకుంటాయి. ఇంకా హస్బెండ్ అనుకోండి బయట సవా లక్ష ప్రాబ్లమ్స్‌ని చూసుకుంటూ రావాలి. ఒక ఫ్యామిలీని పోషించాలి కాబట్టి వారికి స్ట్రెస్ ఉంది. వారికి వారి లైఫ్‌లో ఫైట్ ఉంది. మనం ఎలా అయితే మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తూ మనతో మనం ఒక సందిగ్ధంలో ఉంటామో, వాళ్ళకన్నీ చెయ్యాలనే దీంట్లో మనం ఎంత స్ట్రెస్ అవుతామో, మనల్ని పోషించాలి అనే విషయంలో వాళ్ళు కూడా బయట హ్యాండిల్ చేస్తున్నారు. బయట సిచ్యుయేషన్స్‌ని వాళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళకి ఉంది అన్న థింకింగ్‌లో మీరు కనుక ఉన్నారు అనుకోండి, వాళ్ళ దృక్కోణం నుంచి మీరు ఆలోచించారు అనుకోండి, చాలా ఈజీ అవుతదండి.
మీరు స్టేబుల్‌గా ఉంటారు. ఇక్కడ ఎంత ఉపయోగం ఉంది, ఏముంది అంటే మీరు ఇది చేసి చూస్తేనే మీకు దాని విలువ తెలుస్తదండి. ఇలా ఆలోచించటం వల్ల మన రిలేషన్స్ మృదువుగా ఉంటాయండి. చాలా హ్యాపీగా ఉంటాది. ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గారు అనుకోండి, వాళ్ళని అర్థం చేసుకునే విధంలో వాళ్ళలా మనం ఆలోచించాము అనుకోండి, చాలా వరకు రిలేషన్స్ నిలబడతాయండి. మనకి కావాల్సింది అదే కదా! ఇంకోటి మాట ఒకసారి బయటికి వెళ్ళిందా మరి తిరిగి రాదండి. ఇది మనకి ఎవరు చెప్పరు. ఎవరు చెప్పినా మనకి అర్థం కాదు. దీనివల్ల గట్టి దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు మనకి మనమే రియలైజ్ అవుతాము. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా వాడాలండి. చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. ఏంటి మీరు కఠినంగా మాట్లాడి వాళ్ళని ఏం చేయగలరో నాకు తెలియదు గానీ, మృదువుగా మాట్లాడి విషం కూడా తాగిచ్చొచ్చు. అంత పవరుంది మాటకి అని మనకి చాలా కథల్లో వింటూ ఉంటాము. కానీ మన ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి, మన రిలేషన్‌షిప్ విషయానికి వచ్చేసరికి మాటల్ని తూలేస్తాము. ఎందుకంటే మనోళ్ళే కదా! మనతో పడుంటారు. ఇంట్లోనే ఉంటారు. ఇది మనం కూడా అంతే, వాళ్ళు కూడా అంతే. కాబట్టి ఏదన్నా సరే ఒక మాట బయటికి వచ్చింది అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించండి. బయటికి వెళ్ళిపోయిన మాటని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం. ఎందుకిలా చెప్తున్నానంటే, ఇంతకుముందు మాట్లాడేసాం కదా! ఏం చెయ్యాలంటే, జరిగింది జరిగిపోయిందండి. దాన్ని మనం ఆపలేము, మార్చలేము. కానీ ఇంకా జీవితం ఉంది కదా! ముందు ముందు బ్రతకాలి కదా! సంతోషాన్ని వెతుక్కోవాలి కదా! జీవితాన్ని ఇక్కడితో ఆపలేం కదండీ! కాబట్టి కోపం వచ్చేటప్పుడు, మనసుకు గాయపడేటప్పుడు, ఇది నిజమా? ఇది అవసరమా? ఈ సందర్భంలో ఈ మాట అనాలా? వద్దా? ఒకవేళ అనాల్సి వస్తే, చెప్పాల్సి వస్తే కాస్త మృదువుగా, కాస్త నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేయండి. ఏండి ఏదన్నా ఇష్యూ వస్తే బడేలమని వాగేయడం పెద్ద గొప్పేం కాదు. కానీ ఆలోచించి మాట్లాడడంలోనే గొప్పతనం ఉంది. ఇంతవరకు ఎలా ఉన్నా మీరు ఈ విషయాన్ని ఇప్పటికైనా ఫాలో అవ్వకపోతే మీ దుఃఖానికి వేరెవ్వరూ కారణం కాదండి. మీకు మీరే దుఃఖపడతారు. అండ్ అందులోంచి మిమ్మల్ని బయటికి లాగేవారు కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఒక మాట అనే ముందు దయచేసి 1కి 2 సార్లు ఆలోచించి చెప్పండి. స్లోగా ఉండడం వల్ల మీరేమీ నష్టపోరు. మీరేమీ వెనకబడిపోరు. మీ సంతోషం మీకు ఇంపార్టెంట్. వాళ్ళు 100 మాటలు మాట్లాడనివ్వండి. మీరు మాత్రం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆగి చెప్పండి. అలానే మీరు కనుక బాధలో ఉంటే ఆ బాధకి సొల్యూషన్ కోసం పరుగులు తీయకండి. ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ముందు ప్రొటెక్ట్ చేసుకోండి. అందులో నుండి బయటకు రావటానికి ఆలోచించండి. అందులోంచి బయటకు రావటానికి ప్రయత్నించండి. ఒక ప్రార్థన చేయటం వల్లో, ఒక మెడిటేషన్ చేయటం వల్లో, కొంచెం వాకింగ్ చేయటం వల్లో, ఇష్టమైన పని చేయటం వల్లో, దేవుడి దగ్గర పూజ చేయటం వల్లో, మంచి పుస్తకం చదవటం వల్లో, ఏదైతే అవ్వనివ్వండి. ఏదైనా సరే మీకు ఇష్టమయ్యే ఒక పని ద్వారా మిమ్మల్ని మీరు ముందు హీల్ చేసుకోగలగాలి. ఆ తర్వాత సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే శక్తి మీకు ఆటోమేటిక్‌గా వస్తదండి. మన మనసు బలంగా ఉంటే ఈ ప్రపంచంలో ఏది మనల్ని కోల్చలేదండి. మనసు బలంగా ఉండాలి అంటే ఈ పనుల్లో అన్నీ చేయగలిగితే సంతోషం. లేదా ఏ ఒక్కటి చేసినా కూడా మీ మనసు చాలా స్ట్రాంగ్‌గా తయారవుద్దండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన సమస్యలకు కారణం వేరెవ్వరో కాదండి. మన భావాలను మనం అర్థం చేసుకోలేకపోవటమే మన సమస్యలకు కారణం. అలా అని మనం బలహీనులమేమీ కాదండి. ఈ పరిస్థితుల వల్ల మనం కొంచెం వెనకపడ్డామేమో, మనం బాధలో ఉన్నామేమో, మనం బలహీనులం కాదు. కొంచెం సెన్సిటివ్ అంతే. సున్నిత మనస్కులం. కానీ ఎంత సున్నితమైన మనసునైనా శక్తిగా మార్చే శక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి ఉందండి. కాబట్టి ఇప్పటి నుండైనా ఏదైనా సిట్యుయేషన్‌లో రియాక్ట్ అవ్వాల్సొస్తే రెస్పాండ్ అవ్వండి. అరవకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పు చేసిన వాళ్ళని క్షమించటానికి ప్రయత్నించండి. అంతకంటే ముందుగా మీ మనసును మీరు కాపాడుకునేందుకు ప్రయత్నించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ జీవితం ప్రశాంతంగా ఉంటదండి. మనందరం కష్టపడేది, ఇష్టపడేది దాన్నే కదండీ! ఉన్న ఈ జీవితాన్ని ప్రశాంతంగా, హ్యాపీగా లీడ్ చేయాలి. కాబట్టి ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు మార్చుకుంటారని, మీ లైఫ్‌లో మీరు మరింత సంతోషంగా ముందుకు వెళ్తారని, మీ రిలేషన్స్‌ని చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటారని, మీ ఫ్యామిలీని మీరు కాపాడుకుంటారని, మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఆఫ్ చేస్తున్నానండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. గుర్తుంది కదా! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బాయ్ అండి.